ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మమ్మ, ఇంకా 2 రోజులే ఉన్నాయి. అవి దాటితే నా భర్తని నన్ను విడదీస్తానని నాన్న అంటున్నారు. ఆయన లేకపోతే నేను బతకలేను. నువ్వైనా చెప్పమ్మమ్మా. నాన్నకి నేను చెప్తుంటే అర్థం కావడం లేదు. ఊరుకో ఊరుకో తల్లి. అమ్మమ్మ, అయినా ఆయన్ని ఊరి నుంచి పంపించేస్తే నేను ఖచ్చితంగా ప్రాణాలతో ఉండను. కనకం, హలో అమ్మా. నాన్న విహారీ, చెప్పమ్మా. నువ్వు వెళ్ళిన పని ఏమైంది నాన్న? నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు కానీ అత్తయ్య ఫోన్ చేయగానే లిఫ్ట్ చేశాడు బావ. నిన్నే నాన్న అడుగుతోంది. అమ్మా, అది అదే నాన్న, నీకు బాగా కావలసిన వాళ్ళు బాధలో ఉన్నారని అన్నావు కదా, వాళ్ళ సమస్య తీరిందా నాన్న? ఏంటి నాన్న, ఏం మాట్లాడట్లేదు? అమ్మా, రేపే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుందని చాలా నమ్మకంగా ఉన్నానమ్మా. ఒకవేళ నేను అనుకున్నట్లు అంతా జరిగితే ఈ రామచంద్రపురం నుంచి నేను హ్యాపీగా వెనక్కి వస్తాను. నువ్వు రామచంద్రాపురం వెళ్ళావా? అవునమ్మా. సరేరా, నువ్వు మాత్రం నమ్మకాన్ని కోల్పోకు. నీ వాళ్ల కోసం నువ్వు చేస్తున్న ప్రయత్నాన్ని ఆపకు. రేపు ఆఖరి క్షణం వరకు నేను పోరాడతానమ్మా. ఆ ఓర్పు సహనం నిన్ను గెలిపిస్తాయిరా. నిన్ను నమ్ముకున్న వాళ్ళ వెనక ఆ దేవుడు నిలబడి మిమ్మల్ని ఆయన కాపాడతారు. అమ్మా, నేను నీకు నిజం చెప్పకపోయినా నువ్వు నిజం గెలవాలని కోరుకుంటున్నావమ్మా. విహారీ, నువ్వు నిజం చెప్పకపోయినా నీ ప్రేమ, లక్ష్మి మంచితనం మీ ఇద్దరినీ కాపాడి ఒకటిగా కలిసి మీరిద్దరూ ఇక్కడికి వస్తారు నాన్న. నాకు ఆ నమ్మకం ఉంది. సరే నాన్న, జాగ్రత్త. అలాగే అమ్మా. అత్తయ్య బావకి ఆఫీస్ ప్రాబ్లం గురించి భరోసా ఇస్తున్నట్టుంది. విహారీ, నువ్వు అర్జెంటుగా ముంబై వెళ్ళాలరా. అదేంటి, నువ్వు రామచంద్రాపురం వెళ్ళావా? బావ వెళ్ళింది ముంబైకి కదా, రామచంద్రపురం అంటున్నారేంటి? అయ్యో అమ్మా, అమ్మా, అల్లుడు గారు, ఒక్కసారి ఆలోచించండి. అది కాదు అల్లుడు గారు, అమ్మాయో అబ్బాయో మన చేతుల్లో ఏముంటుంది? ఆ దేవుడు మహాలక్ష్మిని ప్రసాదించాడు అనుకోవడమే. ఏంటండి ఆ దేవుడు ప్రసాదించేది? నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, నాకు వారసుడు కావాలి, ఆ అబ్బాయి కావాలి అని. ఏంటండి, ఆ అమ్మాయిని కనీసం నా చేతుల్లో పెట్టేస్తే నేను తీసుకుని వెళ్ళిపోవాలా? మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? ఏమైందమ్మా? అన్నయ్య, ఈయనకి అబ్బాయి కావాలంట. నాకు అమ్మాయి పుట్టిందని నన్ను నా కూతుర్ని తీసుకుని వాళ్ళ ఇంటికి రావద్దని చెప్తున్నాడు.
నాకే కాదు మా ఇంట్లో అమ్మాయి అంటే ఎవరికీ ఇష్టం లేదు. వస్తే నువ్వు రా, లేకపోతే నువ్వు అది ఇక్కడే ఉండండి. ఏం మాట్లాడుతున్నారండి? అరే, ఈ రోజుల్లో కూడా పుట్టిన బిడ్డలో అబ్బాయి అమ్మాయి అనే తేడా చూడడం ఏంటి? ఏ రోజులైనా సరే మాకు అబ్బాయే కావాలి. వారసుడే ముఖ్యం. ఏంటి వారసుడే ముఖ్యమా? నీలానే మీ అమ్మ వాళ్ళ నాన్న కూడా నాకు వారసుడే కావాలనుకునుంటే మీ అమ్మ పుట్టేదా? ఆవిడికి నువ్వు పుట్టేవాడివా? ఈ రోజు నువ్వు ఉండేవాడివా? మగవాళ్లతో సమానంగా ఆడవాళ్ళు ఎదిగారు. మగవాళ్ల కంటే అసమానంగా ఆడవాళ్ళు నిలబడ్డారు. నీలా ఆడవాళ్లే అనే చిన్న చూపు చూసే వాళ్ళకి మేము దేంట్లోనూ చిన్న కాదు, అన్నిట్లోనూ మిన్న అన్నట్టుగా ప్రతి రంగంలోనూ ఆడవాళ్లు దూసుకెళ్తూ ఉంటే నువ్వింకా ఆడ మగ నువ్వు అంతరాలు చూస్తున్నావా? అవన్నీ నాకు తెలియదు సార్. రేపు మా ఆస్తులకి వారసుడు కావాలి. మాకు తలకొరివి పెట్టడానికి కొడుకు కావాలి. మాకు వయసు మళ్ళాక మమ్మల్ని అబ్బాయి చూసుకుంటాడే గాని అమ్మాయి చూసుకోదు కదా. చూడు, ఈ రోజుల్లోనే ఇచ్చిన ఆస్తులు తీసుకొని తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్న ప్రబుద్ధులు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి ఏదైనా వృద్ధాశ్రమానికి వెళ్ళి కనుక్కో, తెలుస్తుంది. తల్లి తండ్రిని పట్టించుకోకుండా ఎంతమంది కొడుకులు వాళ్ళని వదిలేస్తున్నారో. గుడి దగ్గర బస్టాండుల్లో భిక్షాటన చేసుకునే వాళ్ళని వెళ్ళి కనుక్కో, అప్పుడు తెలుస్తుంది. ఈ రోజుల్లోనే ఇలా ఉంటే నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటారో ఒక్కసారి ఆలోచించు. అదే అమ్మాయి అయితే మెట్టినింట్లో ఉన్న అమ్మా నాన్నల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళ బాగు కోసం ఎంతైనా శ్రమిస్తుంది. అమ్మా నాన్నను జాగ్రత్తగా ఉండేలా కేర్ తీసుకుంటుంది. అంతేకాదు, నా భార్య కనకమే ఉంది. నాకంటే బాగా నా బిజినెస్లు చూసుకునేది, నాకంటే ప్రేమగా నా వాళ్ళని చూసుకునేది.